వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకులు. వృశ్చిక రాశి వారికి శని భగవానుడు వృశ్చిక రాశిలో సంచారం వలన ధనక్షయం అవ్వడానికి మరియు శిరస్సుకు సంబంధించినటువంటి రుగ్మతలు ఏర్పడడానికి, అనుకున్నటువంటి పనుల్లో జాప్యం జరగడానికి అవకాశం ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు, విహారయాత్రలకు వెళ్ళినప్పటికీ సౌకర్యంగా అనిపించకపోవడం వృశ్చిక రాశి వారికి ఈ వారం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అయినప్పటికీ జనాందోళన కలుగుతూ ఉంటుంది. హృదయంలో తెలియని విచార భావనలను కమ్ముకుంటూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం ఆనందంగా బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా అంతరాలలో చిన్న చిన్న చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చిన్నపాటి వ్రణాలు, గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అది పెద్దదయ్యి ఇబ్బందులు కలుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో చికిత్స తీవ్రస్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన సమయంగా ఈ వారం వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చు. బంధువులతో సహవాసం చేయడము, తద్వారా ఏర్పడేటటువంటి శుభాశుభ పరిణామాలను ఈ వారం వృశ్చిక రాశి వారు తెలుసుకుంటారు. వృశ్చిక రాశి వారికి బంధుమిత్రులతో చిన్నపాటి తగాదాలు, గొడవలు ఏర్పడడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. అకాలంగా ఆహారాన్ని భుజించడం వలన ఆరోగ్య సమస్యలు లేవనెత్తుతాయి. అయినప్పటికీ గురువు 9వ భావంలో సంచారం చేయడం వలన గృహలాభము, ధనలాభము ఏర్పడి మానసిక ప్రశాంతతను కూడా వార అంత్యంలో పొందడానికి అవకాశం ఉంటుంది. శని పంచమ స్థానంలో సంచారం చేయడం వలన కొంతవరకు ఆస్తి నష్టము, ధన వ్యయము మరియు ఆరోగ్యంలో సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు శివారాధన చేయడము ఎంతో ఉపయుక్తమైనటువంటి పరిస్థితి.